హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డేటా స్పార్క్ అకాడమీ. ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసి మనం స్పార్క్ క్లస్టర్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది. సో మనం లాస్ట్ వీడియోలో మనం చూసాం అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్. ఈ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ మన కాన్సెప్ట్లో మనం మెయిన్గా మనం ఏం డిస్కస్ చేసామంటే క్లస్టర్ని సరిగ్గా డిజైన్ చేయకపోతే సో ఏ విధంగా మనకి ఇష్యూలు వస్తాయి, సో పెర్ఫార్మెన్స్ అనేది ఎలాగా తగ్గిపోతుంది, సో అన్న కాన్సెప్ట్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ఆప్టిమైజ్ ఒక జాబ్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, సో ఒక మన యొక్క స్పార్క్ క్లస్టర్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. యా, సో ఇక్కడైతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక మనం ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఒక స్టెప్స్ ఉన్నాయి. సో ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా మనం డిజైన్ చేయాలి అనేసి ఉంది. ఇక్కడైతే ఫార్ములాస్ ఉన్నాయి. సో అదే ఫార్ములాస్ నేను మీకు ఇంకా ఈజీగా నేర్పుతాను. సో ఫార్ములాస్ అయితే మీరు బైహార్ట్ చేయొద్దు. సో కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు ఫార్ములా అవసరం ఉండదు. సో ఇక్కడ కూడా నేను ఫార్ములాని యూజ్ చేస్తాను, కానీ ఇంకా చాలా ఈజీగా చెప్తాను. ఓకే, సో నా దగ్గర ఒక స్పార్క్ క్లస్టర్ ఉంది. ఆ స్పార్క్ క్లస్టర్లో 10 నోడ్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఒక స్పార్క్ క్లస్టర్ చూపిస్తాను. యా, సో ఇది మనకు తెలుసు కదా, ఇలా ఉంటుంది కదా స్పార్క్ క్లస్టర్. డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటుంది, క్లస్టర్ మేనేజర్ ఉంటుంది, సో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఈచ్ సింగిల్ నోడ్లో మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి. ఈచ్ సింగిల్ ఎగ్జిక్యూటర్లో మల్టిపుల్ టాస్క్ ఉంటాయి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక నోడ్ ఉంటే ఒక వర్కర్ నోడ్లో మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటర్ 1, ఎగ్జిక్యూటర్ 2, ఎగ్జిక్యూటర్ 3 అలా ఉంటాయి. ఒక ఎగ్జిక్యూటర్లో మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 2. సో నేను ఇవన్నీ చూపించలేను కాబట్టి నేను జస్ట్ ఓన్లీ 2 వర్కర్ నోడ్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇటువంటి వర్కర్ నోడ్స్ నాకు ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 ఉన్నాయి. మొత్తం 10 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. యా, ఓకే, సో మొత్తం ఈ 16 కోర్ అండ్ 64 GB ర్యామ్, ఇది నా క్లస్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు వీటిని ఒక దీంతో యూజ్ చేసి నేను ఒక స్పార్క్ క్లస్టర్ని డిజైన్ చేయాలి. ఎలాగంటే ఓకే, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన 16 కోర్స్ ఉంటే మన 16 కోర్స్ని యూజ్ చేసేయకూడదు. ఒక కోర్ని రిజర్వ్ చేయాలి. అంటే 16 - 1 15 కోర్స్. నేను చెప్తా ఎందుకో 1 కోర్ని రిజర్వ్ చేయాలి, నేను చెప్తా. ఓకే, 16 - 1 15 కోర్స్. అండ్ 64 GB ర్యామ్ ఉంది కదా, మన 64 GB ర్యామ్ యూజ్ చేసేయకూడదు. ఆల్వేస్ లెఫ్ట్ 1 GB ర్యామ్. 64 - 1 63 GB. 64 - 1 63 GB. సో ఎందుకు ఇలా చేయాలి అంటే, సో మన క్లస్టర్లో డెమోన్స్ ఉంటాయి, JVM ప్రాసెస్ ఉంటుంది, ఓకే OS ఉంటుంది. ఓకే, సో ఈ విధమైన ప్రాసెస్లు రన్ అవుతాయి కదా. సో వాటికి కొన్ని మెటాడేటా అనేది అవసరం అవుతుంది, ఒక మెటాడేటా. సో ఆ మెటాడేటాని స్టోర్ చేయడం కోసం వీటిని మనం రిజర్వ్ చేయాలన్నమాట. ఇది ఆల్వేస్ బెస్ట్ రికమెండెడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూటర్స్ని నెక్స్ట్ ఈచ్ ఎగ్జిక్యూటర్లో ఎంత మెమరీ ఉండాలి, ఓకే, సో ఎన్ని కోర్స్ ఉండాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఎగ్జిక్యూటర్స్ అనేది మనం ఆల్వేస్ రికమెండెడ్ ఏంటంటే ఒక ఎగ్జిక్యూటర్లో 5 కోర్స్ ఉండాలన్నమాట. అంటే 5 కోర్సే ఉండాలా, ఇంకా ఎక్కువ ఉండకూడదు, ఇంకా తక్కువ ఉండకూడదు అంటే అలాగేం లేదు. ఉండొచ్చు, మేబీ 3 ఉండొచ్చు, లేదా 7 ఉండొచ్చు. అయితే 5 కన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కాకపోతే మనకి బెస్ట్ రికమెండెడ్ ఏంటంటే 5 కోర్స్. ఓకే, సో మనం లాస్ట్లో చెప్పుకున్నాం కదా, కోర్స్ తక్కువైనా మనకి గార్బేజ్ కలెక్టర్ మెమరీ ఓవర్ హెడ్ ఇష్యూ వస్తుంది. నెక్స్ట్ కోర్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇష్యూ వస్తుంది. ఓకే, సో తక్కువ కోర్స్తో ఎక్కువ మెమరీ ఉంటే మనకి గార్బేజ్ కలెక్టర్ ఇష్యూ వస్తుంది. అలాగే ఎక్కువ కోర్స్తో తక్కువ మెమరీ ఉన్న మనకి మెమరీ ఓవర్ హెడ్ ఇష్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఆల్వేస్ ఇది 5 అనేది రికమెండెడ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఎన్ని కోర్స్ ఉన్నాయి? 15 కోర్స్ ఉన్నాయి. అంటే 15/5 ఎంత?
ఓకే. సో మనకు ఇప్పుడు ఈచ్ ఎగ్జిక్యూటర్లో కోర్సు ఒక్కొక్క కోర్ యా సో ఇన్ని ఎగ్జిక్యూటర్స్ ఉండాలి అనేది మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం ఒక్కొక్క నోడ్లో. ఇప్పుడు ఎగ్జిక్యూటర్ పర్ నోడ్ ఓకే 15 కోర్స్ ఉన్నాయి కదా 15/5 3 ఎగ్జిక్యూటర్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జిక్యూటర్స్ అవైలబుల్ కోర్స్ బై ఎగ్జిక్యూటర్స్ ఓకే యా ఇప్పుడు చూసినట్లయితే 15/5 3 ఓకే అండ్ నెక్స్ట్ మెమరీ పర్ ఎగ్జిక్యూటర్ ఇప్పుడు ఎగ్జిక్యూటర్ కూడా నాకు మెమరీ కావాలి కదా సో ఇక మనకి ఎంత జీబీ ఉంది 63 జీబీ ఉంది 64 కాదు 64 - 1 63 చెప్పుకున్నాం కదా 63 బై ఎగ్జిక్యూటర్స్ ఎన్ని ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి మనకి 3 ఉన్నాయి 63/3 అంటే 21 జీబీ ఓకే ఇక్కడ మనకి ఈ 21 జీబీ కూడా మళ్ళీ మనం ఎవ్రీ ఎగ్జిక్యూటర్స్కి మనం అసైన్ చేయకూడదు ఎందుకంటే ఎగ్జిక్యూటర్స్లో మళ్ళీ మనకి ప్రాసెసర్ ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన విండోస్ మిషన్ తీసుకుంటే సి డ్రైవ్ అని ఉంటుంది అదే డి డ్రైవ్ అని ఉంటుంది అలా పార్టిషన్ ఉంటుంది కదా సి డ్రైవ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఓఎస్ రన్ అవ్వడానికి ఎంత అనేది ఒక నాకు 500 జీబీ హార్డ్ డిస్క్ ఉంటే 500 జీబీలో 60 జీబీ సంథింగ్ అంతా మనం రిజర్వ్ చేస్తాం ఎందుకంటే సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి సో ఇంకా ప్రాసెసర్లు రన్ అవ్వడానికి అలాగా మనం రిజర్వ్ చేస్తాం సేమ్ అలాగే ఇక్కడ కూడా మనము రికమెండెడ్ ఏంటంటే 7-10% అన్నది మనం అది మనం లెఫ్ట్ ఓవర్ చేయాలి సో ఆల్వేస్ రికమెండెడ్ వచ్చేసి 10% అనమాట 7-10%. సో ఇక మనం 21 జీబీలో 10% అంటే ఎంత అవుతుంది 2.1 జీబీ అవుతుంది సో 21 జీబీ మైనస్ 2.1 జీబీ అంటే అప్రాక్సిమేట్లీ 19 జీబీ ఓకే సో మనం చూసాం ఎగ్జిక్యూటర్ మెమరీ వచ్చేసి 19 జీబీ ఓకే ఇప్పుడు నాకు క్లస్టర్ కాన్ఫిగరేషన్ చూడండి ఇప్పుడు నాకు మొత్తం ఎన్ని ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి నాకు ఇప్పుడు 3 ఎగ్జిక్యూటర్స్ ఇంటూ హౌ మెనీ నోట్స్ 10 నోట్స్ 3 × 10 30 ఇప్పుడు నాకు టోటల్ కోర్స్ ఎన్ని నాకు ఇప్పుడు మొత్తం ఎగ్జిక్యూటర్లో ఎన్ని ఉంటాయి 30 కోర్స్ ఉంటాయి 30 × 5 సో ఎగ్జిక్యూటర్ కోర్స్ 5 అని చెప్పుకున్నాం కదా 5 30 × 5 150 సో ఇప్పుడు మొత్తం నాకు 150 కోర్స్ ఉంటాయి టోటల్ మెమరీ ఎలా వస్తుంది మనకి మొత్తం టోటల్ ఎగ్జిక్యూటర్స్ ఎన్ని ఉన్నాయి 30 ఇంటూ ఈచ్ ఎగ్జిక్యూటర్కి మెమరీ ఎంత అసైన్ చేస్తాము 19 జీబీ అసైన్ చేస్తాం 19 జీబీ అసైన్ చేస్తాం అంటే 570 జీబీ సో ఇప్పుడు నాకు మొత్తం స్పార్క్ క్లస్టర్ కాన్ఫిగరేషన్ ఎంత వస్తుందంటే మొత్తం 30 ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి 150 కోర్స్ టోటల్ 570 జీబీ మెమరీ ఉంటుంది సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం నేను ఇది చూపిస్తాను చూసారు కదా ఇది మన వర్కర్ నోడ్ అలాగా వర్కర్ 10 నోడ్స్ ఉంటాయి ఇక్కడ ఈచ్ వర్కర్లో 3 ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి అంతే కదా 3 ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి ఎగ్జిక్యూటర్ 1 ఎగ్జిక్యూటర్ 2 ఎగ్జిక్యూటర్ 3 అలా ఉంటాయి సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూటర్లో మళ్ళీ కోర్స్ ఉంటాయి సో ఈచ్ ఎగ్జిక్యూటర్లో మళ్ళీ కోర్స్ ఉంటాయి ఈచ్ ఎగ్జిక్యూటర్ మనం ఎన్ని అనుకున్నాం 5 కోర్స్ అనుకున్నాం ఓకే అర్థమైందా సో ఈచ్ ఎగ్జిక్యూటర్లో 3 నోట్స్ ఉంటాయి కాబట్టి 10 × 3 30 ఎగ్జిక్యూటర్స్ మళ్ళీ ఒక్కొక్క ఎగ్జిక్యూటర్లో మళ్ళీ 5 కోర్స్ ఉంటాయి 30 × 5 150 మొత్తం 150 కోర్స్ ఉంటాయి సో ఇప్పుడు మనం ఈచ్ ఎగ్జిక్యూటర్కి మళ్ళీ మనం మెమరీ అసైన్ చేయాలి కదా సో మొత్తం మనకి ఎన్ని ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి 30 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి 30 ఎగ్జిక్యూటర్స్ ఇంటూ 19 జీబీ అంటే 570 జీబీ అనమాట ఓకే సో అర్థమైంది అనుకుంటున్నాను సో మనకి ఈ డిజైన్ చేసేటప్పుడు మనకి కొన్ని థంబ్ రూల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి అవి ఏమిటంటే ఆల్వేస్ కీప్ 5 ఎగ్జిక్యూటర్స్ ఓకే 5 కోర్స్ పర్ ఎగ్జిక్యూటర్ ఒక్కొక్క ఎగ్జిక్యూటర్లో 5 కోర్స్ ఉండేలాగా మనం డిజైన్ చేసుకోవాలి అవి ఎక్కువ తక్కువ అనేది మన యొక్క క్లస్టర్ పైన ఇక మన యొక్క ప్రాసెస్ చేసే డేటా పైన డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ ఎగ్జిక్యూటర్ మెమరీ అంటే ఆల్వేస్ మనం 32 జీబీ కన్నా
తక్కువే ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా ఉండకూడదు, అలా మరీ తక్కువ కూడా ఉండకూడదు. ఓకే, సో ఆల్వేస్ రిజర్వ్ కానీ మన యొక్క రిసోర్స్ని అనేది ఓఎస్కి, డెమోన్స్కి, ఓకే, జేవిఎం డెమోన్స్కి, మెటాడేటాకి మనం రిసోర్స్ అనేవి మనం రిజర్వ్లో పెట్టుకోవాలి. ఓకే, ఆల్వేస్ ఏంటంటే ఒక కోర్ను అండ్ 1 GB అనేది మనం లెఫ్ట్ ఓవర్ చేయాలి. యా, సో ఈ పాయింట్ మనం చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. సింగిల్ ఎగ్జిక్యూటర్స్ విత్ హ్యూజ్ మెమరీని అవాయిడ్ చేయాలి. ఓకే, అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క స్పార్క్ జాబ్ పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ విత్ లెస్ మెమరీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఓకే, ఆల్వేస్ బెటర్ టు గో విత్ మనం ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే మన యొక్క క్లస్టర్ అనేది ఒక పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 10 నోట్స్ అయినా, ఈ 16 కోర్స్ అయినా, 64 GB ర్యామ్ అయినా అంటే అది డిపెండ్స్. నేను ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఇది మీకు అర్థం అవ్వడానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నేను ఒక డేటాబ్రిక్స్ అయితే యూస్ చేసి అసలు డేటాబ్రిక్స్ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క క్లస్టర్ని డిజైన్ చేస్తారని చూద్దాము. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ అయితే తీసుకున్నాను నేను. యా, సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఓన్లీ సింగిల్ నోడ్ మాత్రమే నేను అప్లై చేశాను. సో చూసారా, అది 16 GB మెమరీ అండ్ 4 కోర్స్. సింగిల్ నోడ్ కాబట్టి ఇక్కడ మన సమ్మరీలో కూడా 16 GB నోడ్ అండ్ 4 కోర్స్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యా, సో నాకు మినిమం 2 నోట్స్ అండ్ మ్యాక్సిమం 8 అని చేస్తే చూసారా సమ్మరీ అనేది ఏ విధంగా మారిందో. సో మెమరీ ఎంత అవుతుంది, 16 × 32, 32. నెక్స్ట్ 8 × 16, 128 GB అంటే మినిమం అనమాట. 38 GB మినిమము, మ్యాక్సిమం వచ్చేసి 128 GB. సో కోర్స్ 2 4 8 అండ్ 4 8 32, 8 to 32 కోర్స్. సో ఇక్కడ మనం ఇవి చేంజ్ చేస్తే ఇక్కడ కూడా మనం చేంజ్ అయిపోతుందని చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మన ప్రైజింగ్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. సో దీనికి తగ్గట్టుగా మనకి ప్రైజింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన డేటాబ్రిక్స్ అనే క్లస్టర్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.